రాకపోవడం అన్నది దారుణం. కాబట్టి దాని మీద త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా ఇస్మాయిల్ అన్న చెప్పిండు మూసి ఇసుక గురించి మాట్లాడాలని. మాట్లాడేది ఏం లేదు, ఇసుక గురించి ఎంత మాట్లాడినా అప్పుడు వాళ్ళు బుక్కిండ్రు, ఇప్పుడు వీళ్ళు బుక్కుతున్నారు. ఇది కంటిన్యూస్ ప్రాసెసే. కాకపోతే అట్లా బుక్కడం వల్ల ప్రాబ్లం ఏంటంటే బ్రిడ్జ్లకు ఇబ్బంది అవుతుంది. చాలా బ్రిడ్జ్లు కూలిపోయే దశకు వస్తున్నాయి. అండర్ గ్రౌండ్ ఇష్యూస్, వాటర్ కూడా టేబుల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మరి ఆ ఇసుకను మరి ఎట్లా చేయాలన్నా చూడాలి. ఇక అవన్నీ చెప్తే నన్ను తిడతారన్న రోజు. ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళకే బెనిఫిట్ వస్తుందని అంటుండ అన్న. ఇక అంతా కలిసి ఉన్నారు, ఈ జిల్లా అయినా ఏ జిల్లా అయినా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది. బట్ అల్టిమేట్గా తుంగతుర్తి జాతీయ రహదారి ఏదైతుందో వెలుగుపల్లి నుండి రావులపల్లి ఆ బైపాస్ రోడ్ ఏదైతుందో అది పూర్తి చేయాలని ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉన్నది. అట్లానే తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి మున్సిపాలిటీ కాకుండా మరి మిగతా అన్ని మున్సిపాలిటీలు అయినాయి. తుంగతుర్తి ఏమో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్, కానీ అది మాత్రం అయితలేదు. ఎందుకు అయితలేదు, మరి మాకు సౌకర్యాలు ఎందుకు ఇస్తలేరు అని అక్కడ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మిగతా ప్రాంతాలు డెవలప్ అయినాయి కాన్స్టిట్యున్సీలా, ఇది మాత్రం అయితలేదు అన్నటువంటిది ఒకటి చెప్తా ఉన్నాం. అట్లానే మన ఈ నెక్స్ట్ సూర్యాపేటకు వచ్చినాం మేము. సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో ఇక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ మేజర్ ఇష్యూ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతుందో అది ఊరు మధ్యలో కట్టాలనుకుంటే ఊరు బయట కట్టిరనేటటువంటి విమర్శ ఒకటి ఉంది. అట్లనే నిన్న మేము పోయిన దగ్గర అయితే కొంచెం ఘోరం అనిపించింది. ఈ టౌన్లో రోడ్ వెడల్పి చేస్తామని చెప్పి ఫ్రైడే ఈవినింగ్ నోటీస్ ఇచ్చి సండే ఈవినింగ్ వచ్చి కూల్చేసిరని చెప్తున్నారు. 300 షాపులు కూల్చేసిండ్రు. 70 ఏళ్ళ నుంచి ఉన్న షాపులని పరిహారం ఇంతవరకు ఇవ్వలేదు. దాదాపు 8 ఏళ్ళు అవుతుంది పరిహారం ఇవ్వలేదు. ఎవరన్నా కేసులు వేస్తే వాళ్ళు ఇంటి ముంగట్టుకు ఆడనే ఇసుకేసి మట్టేసి ఉల్టా వాళ్ళనే బెదిరించి భయపెట్టేటటువంటి వ్యవస్థ సూర్యాపేటలో కనపడుతుంది. ఇది కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు ఇంటర్వ్యూని అవ్వాలి. ఎందుకంటే కూలగొట్టినప్పుడేమో మున్సిపల్ వాళ్ళు, ఆర్ఎండ్బి వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి కూడబలుకొని పోయి కూలగొట్టారు. మాకు పరిహారం ఎవరిస్తారంటేనేమో మాది కాదంటే మాది కాదని అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. కాబట్టి ఈ రోడ్ వైడనింగ్లో ఏవైతే 300 షాపులు కూలగొట్టిరో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మార్కెట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అని కట్టారు. ఆడ మహిళలు ఇంకా కూడా బయటనే అమ్ముకుంటున్నారు. అల్టిమేట్గా ప్రజలకు ఏదైతే నీట్గా ఉండాలని మార్కెట్ కట్టినామో అదైతే ఉపయోగంలోకి రాలేదు. 36 కోట్ల నొగలు, 50 కోట్ల నొగలు, రకరకాల ఎస్టిమేట్స్ చెప్తున్నారు. ఇంకా గమ్మత్ ఏంటంటే 33 ఇంకా గమ్మత్ ఏంటంటే ఏవైతే ఈ 300 దుకాణాలు గులగొట్టినామన్నామో ఆ 300 మందికి కూరగాయల మార్కెట్లు ఇస్తామని చెప్పిరట. మరి వాళ్ళకు ఇవ్వలేదు. కూరగాయల మార్కెట్ వాళ్ళు బయటనే అమ్ముకుంటారు, వాళ్ళు అట్లనే ఉన్నారు. ఆ కూరగాయల మార్కెట్ ముంగట ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు అట్లే ఉన్నాయి. సూర్యాపేట పట్టణం అయితే వాటి పరిస్థితి మారతలేదు. మరి ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారే ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు చేయలేదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కనీసం దీని మీద గట్టిగా ధర్నా చేస్తారో ఏం చేస్తారో ఆ సమస్య పరిష్కరించాలని చెప్పి జగదీష్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు దాని చుట్టూ ట్యాంక్ బండ్ నిర్మిస్తారన్నారు, కానీ ఆ హామీ అట్లనే ఉండిపోయింది. ఇంకొకటి ఇక ముందస్తు ఆలోచన లేకుండా ఎలక్షన్లు వస్తున్నాయి, ఎన్నికలు వస్తున్నాయి, ఎమ్మెల్యే ఎన్నికలు అనగానే మొత్తం అంతా సీసీ రోడ్ వేసిపోయారట అన్ని చోట్ల. సూర్యాపేటలో ఎలక్షన్లు కాగానే ఏమైంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామని మొత్తం సీసీ రోడ్లని ఇల్లు అవుతుంది ఇప్పుడు వచ్చి. సో అది ఎవరికి పనికి వచ్చిందో ఏందో అర్థమైతలేదు. ఒక లేసుడు ఒకరు దవ్వుడు అనేటటువంటి ప్రక్రియ సూర్యాపేట పట్టణంలో కూడా యథాతథంగా సాగుతున్నందుకు బాధగా ఉంది. కాకపోతే ఈ విషయాన్ని కలెక్టర్ గారు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. అట్లనే రైతుల సంక్షేమం కోసం అని చెప్పి మూసి ప్రవహించేటటువంటి వాగుల మీద చెక్ డ్యాములు కట్టిరు. ఎంత ఘోరంగా కట్టిరు అంటే కరెక్ట్ సంవత్సరం కాకముందే చెక్ డ్యాములన్నీ కొట్టుకుపోయినాయి. దాంతో మొత్తం పొలాలంతా కూడా ఒరుసుకపోయినాయి, మట్టి ఒరుసుకపోయింది, ఇబ్బందిగా ఉంది వాళ్ళకు, రైతులకు. ఇంకొకటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో వివిధ కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఇస్తామని చెప్పారు. వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. దాని మీద ముందడుగు పడేటట్టుగా మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అట్లనే సూర్యాపేటలో 939 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిన తర్వాత ఆనాడు కేటీఆర్ గారు అసెంబ్లీ ఎన్నికల ముందు 2023లో వచ్చి 809 మందికి ఇండ్లు ఇచ్చిండ్రు. పాపం ఇండ్లు ఇచ్చిన వాళ్ళు ఇళ్ళకి పోయారు, కానీ కనీసం గోడలకు సున్నం కూడా వేయకుండా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. చాలా చాలా దారుణంగా ఉంది. ప్లస్ ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు చూసినా, నిన్న మేము ఒక చీతెర్ల ఊరికి పోయినాం, అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. కానీ పరిస్థితి ఏంటి అంటే నల్ల లేదు, నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కనీసం రంగులు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి తోలేసిండ్రు.
కానీ ఇబ్బంది మాత్రం ప్రజలకు అవుతా ఉంది. దాని మీద చర్యలు తీసుకోవాలని నేను కలెక్టర్ గారిని కోరుతున్నాను. మరి సూర్యాపేటలో ఏదైతే మెడికల్ కాలేజ్ వచ్చిందో చరిత్రలో మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుకునేది సూర్యాపేట నుంచి పోతున్నటువంటి సందర్భంలో కనీసం సూర్యాపేట నుంచి ఇంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, వీళ్ళు ఎవరైనా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెడతలేరు అనే ఒక సందర్భంలో బాధపడ్డాం. కొంతమంది ఎన్ఆర్ఐస్ అప్పుడు మాట్లాడినాం కూడా మేము, అన్న పెట్టండి జర కాలేజ్ ఇక్కడ ఇబ్బందిగా ఉంది, మన వాళ్ళకి సీట్లు దొరుకుతలేవు. కానీ ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చినా కూడా దాన్ని 350 మంది ప్రొఫెసర్లు పనిచేయాలి, దాన్ని ఓన్లీ 150 మంది పనిచేస్తున్నారు, అయినా కూడా మరి పట్టించుకుంటలేరు. అదేవిధంగా ఈ జగదీష్ రెడ్డి గారు ఏదైతే చీదెళ్ళ గ్రామంని దత్తత తీసుకున్నారో ఆ గ్రామానికి నిన్న పోయొచ్చినాం మేము. ఆ గ్రామానికి 6 కిలోమీటర్లు అంటే అది రోడ్డు మీదకి వెళ్ళి 60 కిలోమీటర్ల ప్రయాణం చేసినంత పని అయింది. రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి. మళ్ళీ ఇంకొక గమ్మత్ ఏంటంటే అటు అది పద్మావతి గారికి ఇటు ఈయనకి జగదీష్ రెడ్డి గారికి మధ్యలో వస్తుంది అనుకుంటా, కోదాడ అండ్ సూర్యాపేట. సో ఆ రోడ్డు మీరేయాలని చెప్పి ఎవరు వేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలు చాలా దారుణంగా బాధపడుతున్నారు. కాబట్టి మరి ఆ రోడ్డు వేసేటటువంటి ప్రక్రియ త్వరితగతిన చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు నెక్స్ట్ మేము హుజూర్ నగర్ కోదాడకు కూడా వెళ్తూ ఉన్నాం. అక్కడ కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా హుజూర్ నగర్లో కూడా సేమ్ ఇష్యూ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2000 ఇండ్లు కట్టారు. అంటే ఎప్పుడో 14 ఏళ్ళ కింద ఆల్మోస్ట్. ఆ 2000 ఇండ్లు ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వకుండా అట్లనే పెండింగ్ పెట్టిండ్రు. దానికోసం ఇప్పటికన్నా సొల్యూషన్ వెతకాలి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను కోరుతున్నాను. ఇంకా ఘోరం ఏంటంటే అక్కడ 14-15 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటి పొల్యూషన్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా అదే ప్లేస్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ని రోజులు మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఇప్పటి వరకు కూడా దాని మీద రియాక్ట్ గారు ఏం చేయరు. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మఠంపల్లిలో కృష్ణా నది దగ్గర నిన్నగాక మొన్న December 1 రోజు ఒక ఫార్మా కంపెనీ వాడు, ఎంత ధైర్యం ఉండాలి, ఇరిగేషన్ మంత్రి నియోజకవర్గం ఫార్మా కంపెనీ వాడు వచ్చి అర్ధరాత్రి ఆడ వేస్టేజ్ డంప్ చేసిపోయాడు. డంప్ చేసిపోతే ఏం చేసిరు వీళ్ళు, తెల్లారే 112 గ్రామాలకు మంచినీటి సౌకర్యాన్ని బంద్ చేసి. కానీ ఇప్పటి వరకు కూడా అసలు ఆ కంపెనీ ఎవరు, వాడు ఎట్లా డంప్ చేసిపోయాడు, మన మీద ఏమైనా కేసు పెట్టిరా, ఫ్యూచర్లో అట్లా జరగకుండా ఏమైనా చేస్తారా, ఏ మాత్రం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని మీద ఆన్సర్ చెప్తలేరు, జవాబుదారీతనం లేదు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నా, మీ నిఘా వ్యవస్థ ఏమైనట్టు, మీ పోలీస్ వ్యవస్థ ఏమైనట్టు, మీ ఇంటెలిజెన్స్ ఏమైనట్టు, అర్ధరాత్రి వచ్చి కృష్ణా నదిలో కెమికల్ ఫ్యాక్టరీ వాడు వేసిపోతే చూస్తూ ఊరుకుంటే ఎట్లా? మీ మంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇట్లా జరగకూడదు. దీని మీద తక్షణమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక డెవలప్మెంటల్ వర్క్స్ అయితే పెద్దగా ఏం కాలేదు. ఇంకొకటి ఏంటంటే ఈయననే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను ఒక 2-3 ప్రశ్నలు అడగదలుచుకున్నా. దాన్ని దయచేసి ప్రెస్ మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర జవాబులు రాబట్టే ప్రయత్నం చేయాలి. SRSP అనేటటువంటిది స్టేజ్ 2 అనేటటువంటిది మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఉమ్మడి నల్గొండలకు ఎంటర్ అవుతుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్గా సూర్యాపేట జిల్లాకి ఎంటర్ అవుతుంది. ఈ సూర్యాపేట జిల్లాలో మాత్రం ఒక్కటంటే ఒక రిజర్వాయర్ లేదు. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి రుద్రమ చెరువు లాంటి రిజర్వాయర్లు సూర్యాపేటలో కట్టాలి, ఇంకా 2-3 కట్టాలి. కడితేనే SRSP స్టేజ్ 2 నుంచి వచ్చేటటువంటి వాటర్ మీకు సూర్యాపేట, కోదాడ, అట్లానే తుంగతుర్తి అన్ని నియోజకవర్గాలు కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రిజర్వాయర్లు కట్టాలన్నది మొదటి డిమాండ్ చేస్తుంది. రెండవది, మీరే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టి కాల్వలకు లైనింగ్ వేపియండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మూడవది, మూసీ ప్రాజెక్ట్. ఇదైతే ఇక మీకు తెలుసు, చాలా ఘోరం. ఇది సూర్యాపేట జిల్లాలో 30,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్. 2019లో గేట్లు కొట్టుకపోయినాయి. 2022లో గేట్ సీల్ కూడా ఊడిపోయి అది కూడా నీళ్ళలో పడిపోయింది. అప్పుడు ఇదే ఇక గుంటనక్క గారు వచ్చి 285 కోట్లతోని నేను మూసీ ప్రాజెక్టును మంచిగా చేస్తాను ప్రగల్భాలు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఇంతవరకు అతిగతి లేదు. ఇరిగేషన్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి కంపల్సరీ మూసీ ప్రాజెక్టును మీరు రిపేర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఘోరం ఏంటంటే హుజూర్ నగర్, కోదాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు వాళ్ళ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. మరి సీనియర్ ఎమ్మెల్యేస్ ఇద్దరు కూడా. ఈ 2 నియోజకవర్గాలు కలిపి దాదాపు 52 లిఫ్ట్లు ఉంటే 54 లిఫ్ట్లు ఉంటే అందులో ఒక 17 లిఫ్టులు పాక్షికంగా పనిచేస్తున్నాయి, 21 లిఫ్ట్లు అసలుకే పనిచేస్తాయి. ఇవి అట్లుండగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో 1450 కోట్లతోని ఒక మెగా లిఫ్ట్ స్కీమ్ని ప్రతిపాదించారు. అంటే ఉన్న లిఫ్ట్లన్నీ ఆగం చేసి ఒక మెగా లిఫ్ట్ని ప్రతిపాదించారు. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యతిరేకించారు దాన్ని. ఇప్పుడు ఏమైందో ఏమో, ఎస్టిమేట్స్ ఒక 500-600 కోట్లు పెరిగినాయి. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మరి చాలా త్వరితగతిన ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తున్నారు.
అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఈ 2-3 ఏళ్లలో ఏం మారింది? అప్పుడు వ్యతిరేకించిన మీరు ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? 1. 2, డీఫంక్ట్ అయిపోయినటువంటి 21 లిఫ్ట్లకు డబ్బులు ఇస్తారా, వాటిని నడిపిస్తారా, నడిపియరా? 17 పాక్షికంగా ఏవైతే నడుస్తున్నాయో వాటిని పూర్తి స్థాయిలో రిపేర్ చేస్తారా, చేయరా? మరి ఈ పెరిగినటువంటి ఎస్టిమేట్స్లో మీకు వాటా ఏమన్నా ఉందా? మీకు వాటా లేకపోతే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అది ఎట్లా ఉపయోగపడుతుంది హుజూర్ నగర్కి, కోదాడకి? మీరు ఆ విషయాన్ని దయచేసి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పులిచింతల ప్రాజెక్ట్ ఏదైతుందో, ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చి మనను ముంచే ప్రాజెక్ట్ ఏదైతుందో, ఇది ఎప్పుడు జరిగింది? మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పులిచింతల ప్రాజెక్ట్ జరిగింది. అప్పుడు ఈయన రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి, ఈయన మంత్రిగా ఉన్నప్పుడు 13,000 ఎకరాల సున్నపు గనులు భూములు పోయినాయి మనకు. అంటే 13,000 ఎకరాల భూములు అంటే ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చేటి మీరు ఆలోచించాలి. అవన్నీ కూడా వదిలేసుకున్నాడు ఈయన, ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఉమ్మడి ప్రదేశ్లో. సరే, ఆ ప్రాజెక్టు పోయింది, అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఆ ప్రాజెక్టు ఆంధ్రలో 36 టీఎంసీలు ఆడ నింపుకుంటే ఇక్కడ మన నరసింహస్వామి గుడి మునిగిపోతుంది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, నాకైతే దైవభక్తి మెండుగా ఉన్నది, మీకేమన్నా కొంచెం సెంటిమెంట్ ఉంటే దయచేసి 30 టీఎంసీలకు ఎక్కువ నిలవ పెట్టకుండా ఆంధ్ర వాళ్ళు మీరు కట్టడి చేయండి. మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు, హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మఠంపల్లిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి మీద కొంత భక్తి ఉంటే, ప్రేమ ఉంటే దయచేసి 30 టీఎంసీకి ఎక్కువ వాళ్ళు స్టోరేజ్ చేయకుండా మీరు యాజ్ అ ఇరిగేషన్ మినిస్టర్ లెటర్ రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైతే కృష్ణానదిలో ఫార్మా కంపెనీ వేస్టేజ్ కలిపినని చెప్తున్నానో అది కూడా మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గరికే వస్తుంది. చాలా ఘోరంగా